నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. అక్షర జ్ఞానం లేదు. అభూత కల్పనలు. అలాగే సరైనటువంటి సాక్ష్యాలు కూడా లేవు. కాబట్టి ఈ కేస్ నిలవదు అని చెప్పి తాజాగా ఒక న్యాయమూర్తి ఇచ్చినటువంటి హిస్టారికల్ జడ్జిమెంట్, చారిత్రాత్మకమైనటువంటి తీర్పు దేశంలో ఒక్కసారిగా కలవరాన్ని, కలకలాన్ని కలిగించాయి. రౌజ్ ఎవెన్యూ కోర్ట్ అంటే దీనికి సంబంధించి ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఉందో దానికి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి విచారణలో ఆ కోర్టు అడిషనల్ జడ్జి జితేంద్ర సింగ్ ఆయన ఇచ్చినటువంటి ఇప్పుడు ఒక ఏదైతే తీర్పు ఉందో, అంటే ఈ కేసులో ప్రధానమైనటువంటి నిందితులుగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ కుమార్ సిసోడియా, కల్వకుంట్ల కవిత, వీరితో పాటు దాదాపుగా 20 మందికి పైగా మీది తప్పు ఏమీ లేదు, దోషులు కాదు నిర్దోషులు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి 598 పేజీల తీర్పు సారాంశం ఇప్పుడు ఒక్కసారిగా న్యాయ వ్యవస్థనే ఆలోచింపచేసే విధంగా ఉంది. ఎవరి జితేంద్ర సింగ్ అనే దాని మీద సర్చింగ్ అనేది మొదలైంది. ఢిల్లీకి చెందినటువంటి ఆయన దాదాపుగా 12 ఏళ్ల నుంచి న్యాయవాదిగా ఆయన జడ్జిగా ఉన్నారు. ఎన్నో కీలకమైనటువంటి కేసుల్లో తీర్పునిచ్చారు. ముఖ్యంగా ఏదైతే సిబిఐ, ఈడీ కేసుల్లోనే ఆయన ఎక్కువగా జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ, వారు ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇచ్చినటువంటి ఆ 2 దర్యాప్తు సంస్థలు సబ్మిట్ చేసినటువంటి షార్ట్ షీట్ ఏదైతే ఉందో దాన్ని తప్పుబడుతూ ఆయన జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు వారు గతంలో ఉన్నటువంటి జైలు జీవితం కానీ గడిపినటువంటిది, అలాగే వారి రాజకీయ జీవితాన్ని కూడా దాదాపుగా కోల్పోయినటువంటి పరిస్థితి, ఒక మచ్చ అనేది పడింది. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా క్లీన్ చీట్ ఇవ్వటం, మీరు తప్పు చేయలేదు, వారిది తప్పు లేదు, నిర్దోషులు అని ఇచ్చినటువంటి జడ్జిమెంట్, దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ, ఈడీ మళ్ళీ ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని సవాల్ చేస్తూ మేము పిటిషన్ వేయబోతున్నాం అని డిక్లేర్ చేసింది. ఇప్పుడు అదే ఒక చర్చ. అంటే ఈ కేసును అడ్డు పెట్టుకుని భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కావాలని బురద జల్లే ప్రయత్నం చేశాయి అనేదైతే ఎవరైతే అనుకూలంగా ఉన్నటువంటి వారు ఉన్నారో, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ, ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆయన చాలా కాలం చేసినటువంటి అనుభవం ఉంది. ఇటువంటి తరుణంలో వారి సాధారణమైనటువంటి జీవితం, అలాగే పొలిటికల్ లైఫ్ కూడా ఒక్కసారిగా అరెస్టులతో, జైలు జీవితంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయినటువంటి పరిస్థితి. మరి అటువంటి తరుణంలో ఆ కేసులో దాదాపుగా సౌత్ గ్రూప్ పేరుతో కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారు. ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో లిక్కర్ పాలసీని మార్చడం వల్ల సౌత్ గ్రూప్ని లీడ్ చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణకు సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ప్రయోజనం పొందే విధంగా ఆర్థికంగా ప్రభుత్వం ఒక పాలసీని రూపొందించింది. దానిలో భాగంగానే 100 కోట్లు ముడుపులు తీసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్, ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అని అప్పట్లో తీవ్రమైనటువంటి ఆరోపణలు. దాని మీద ఈ కేసు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు, తిహార్ జైల్లో ఉన్నారు, చాలా కాలం జైలు జీవితాన్ని గడిపినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు అవేమీ కాదు, వారు ఎలాంటి తప్పు చేయలేదు, కేవలం కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ, ఈడీ ఇచ్చినటువంటి ఏదైతే సబ్మిట్ చేసినటువంటి షార్ట్ షీట్ ఉందో ఆ షార్ట్ షీట్లో అన్నీ కూడా అభూత కల్పనలు, అలాగే సరైనటువంటి సాక్ష్యాలు లేకుండా ఒక రకమైనటువంటి మ్యాన్పులేట్ చేశారు అనేది ఆయన జడ్జ్ జితేంద్ర సింగ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఇప్పుడు ఒక్కసారిగా న్యాయ వ్యవస్థనే కుదిపేస్తున్నటువంటి అంశం ఇది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆ కేసులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొంతమంది, ఒక పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకు వచ్చాయి, విచారణకు వెళ్ళారు. ముఖ్యంగా తెలంగాణలో అయితే కవిత అరెస్టు, తర్వాత బెయిల్పై బయటికి రావటం, ఎన్ని నాటకీయమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో మనకు తెలుసు. ఒక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అరవింద్ కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనీష్ కుమార్ సిసోడియా, అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఎన్నో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అప్పుడు ముడుపుల వ్యవహారానికి సంబంధించి. అంటే వాస్తవమే, నిజమే, సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు ముడుపులు
తీసుకున్నారు అని అనేక రకాల అభియోగాలపై ఇది వాస్తవమే, దీనికి సంబంధించి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని వందల పేజీలు షార్ట్ దాఖలు చేశారు, అనుబంధ షార్ట్ షీట్లు దాఖలు చేశారు. సిబిఐ కానీ ఈడీ కానీ మనీ లాండరింగ్ జరిగింది, పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరి ఇటువంటి తరుణంలో అవన్నీ కూడా వాస్తవం కాదు, ఇందులో ఫేక్ ఉంది, ఎక్కడ కూడా సరైనటువంటి సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, అభూత కల్పనలని జితేంద్ర సింగ్ ఇచ్చినటువంటి ఆయన జడ్జిమెంట్ ఒక్కసారిగా అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. న్యాయమే గెలుస్తుంది, మేము ముందు నుంచి చెబుతూ ఉన్నామని చెప్పి ఎవరైతే ఈ కేసులోంచి బయటపడ్డారో, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, కల్వకుంట్ల కవిత కావచ్చు, సిసోడియా కావచ్చు, వీళ్ళంతా ఆనందాన్ని, ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే మరి సిబిఐ ఈడీ తీవ్రమైనటువంటి తప్పుబట్టిన జితేంద్ర సింగ్ ఆ తీర్పుపై మేము పై కోర్టుకు వెళ్తామని చెప్పి సిబిఐ ఈడీ కూడా ఒక ప్రకటన కూడా చేసేటువంటి సందర్భం. ఆల్రెడీ ఇప్పటికే జాతీయ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఎట్లయినా సరే మేము దీన్ని నిరూపిస్తాం, ఈ కేసులో వారి పాత్ర ఉంది, వారి ప్రమేయం ఉంది అని చాలా గట్టిగా చెప్తున్నారు. మరి పై కోర్టులు ఏ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇస్తాయి, జితేంద్ర సింగ్ ఇచ్చినటువంటి కీలకమైనటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన కెరీర్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కానీ, ఆయన చూసినటువంటి కేసులు ఇప్పటి వరకు ఎక్కడా కూడా వివాదాస్పదం కాల. మరి ఇది ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి తీవ్రమైనటువంటి వివాదాస్పదమైన చర్చనీయాంశమైనటువంటి టాపిక్ అయినటువంటి తరుణంలో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ టాపిక్ పై మీ విలువైనటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.